అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. ఫిబ్రవరి మాస ఫలితాలు. మనం గత మాసంలో మనం చూస్తే కనుక పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల 4 రాశుల వాళ్ళకి రాజయోగం పట్టింది అని చెప్పి ఏ గ్రహ సంచారములు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది పాత వీడియోలో మనం చూసాము. అయితే ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి ఏ విధంగా ఉందో మనం చూస్తే కనుక ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖున రవిగ్రహ సంచారం ఏదైతే మకర సంక్రాంతి రోజు రవి మకరంలోకి వెళ్ళారో ఫిబ్రవరి 13వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారము కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. 6వ తారీఖున శుక్రగ్రహ సంచారము కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. 23వ తారీఖున కుజగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశిలోకి ప్రవేశించడం జరగబోతోంది. ఇకపోతే మిగతా దీర్ఘ సంచారిత గ్రహాలు అనేటువంటి గురుడు వక్రగతిలో మిథున రాశిలోని సంచారం చేయడం, సింహరాశిలో కేతు సంచారం చేయడం, కుంభరాశిలో ఆల్రెడీ రాహు సంచారం చేస్తుండడం, మీనరాశిలో శనిగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తుంది. అయితే ఈ యొక్క గ్రహ సంచారముల ఆధారంగా ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ రెమెడీస్ అనేటువంటివి చేసుకోవాలో మనం చూస్తే కనుక మరి ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా కనబడుతోంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో మనం చూస్తే మీకు కన్యా రాశి వాళ్ళకి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. ఇక్కడ ఏంటంటే 13వ తారీఖు దాకా మీకు ఒకలా ఉంటే 13 తర్వాత మొత్తం గేమ్ అంతా కూడా చేంజ్ అవుతుంది. బికాజ్ రవి అనేటువంటి ఆయన ఎంటర్ అవుతారు 6వ స్థానంలోకి. చాలా ఎక్స్ట్రాడినరీ యోగం ఉండదు. ఎందుకంటే రవి బలము అనేటువంటిది ఎప్పుడైతే ఏ జాతకానికైతే ఏ రాశి వాళ్ళకైతే ఉంటుందో పనులన్నీ కూడా చకచకా పూర్తవుతాయి. ఏ పని పట్టుకుంటే అందులో విజయం చూస్తారు. అండ్ ఈవెన్ ఏంటి అంటే సమయానికి భోజనం చేయగలుగుతారు, రెస్ట్ దొరుకుతుంది, బాడీకి రిలాక్సేషన్ ఉంటుంది. మీ కమాండింగ్ పవర్ బాగుంటుంది. తర్వాత మీకు 12th లార్డ్ కన్యారాశి వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే, ప్రయాణాలు ఏదైనా పోస్ట్ పోన్ అవుతుంటే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయి అని చెప్పచ్చు. అయితే 6వ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన కన్యారాశి వాళ్ళకి అనుకూలిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వ్యాపారస్తులకి చాలా చాలా బాగుంటుంది. అంటే కన్యారాశి వాళ్ళకి గత సంవత్సరం మనం చూసినా ఈ సంవత్సరం చూసినా గురువు అనేటువంటి ఆయన 2025 డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి మీకు అనుకూలంగా లేరండి. దీనివల్ల ఏదైనా కెరీర్ కావచ్చు, మనీ కావచ్చు, 4th and 7th లార్డ్ కాబట్టి ఫ్యామిలీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ట్రావెలింగ్స్ కావచ్చు, విదేశీ యోగాలు కావచ్చు, కొంచెం పోస్ట్ పోన్ అయ్యాయి, కొంచెం సఫర్ అవుతూ ఉన్నారు ఆల్రెడీ కన్యారాశి వాళ్ళు. హస్త నక్షత్రం, చిత్తా 1, 2 పాదాలు వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే జూన్ 1వ తారీఖు తర్వాత ఖచ్చితంగా మీకు ఆ బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయి ఈ సంవత్సరంలో. బట్ ఈ ఫిబ్రవరి నెలకు వచ్చేసరికి 13వ తారీఖు తర్వాత ఎంతో కొంత మంచి ఖచ్చితంగా జరుగుతుందండి. 12th లార్డ్ కాబట్టి రవి అనుకూలిస్తున్నారు కాబట్టి 100% పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఆల్సో బుధగ్రహ సంచారం కూడా అనుకూలిస్తోంది. ఎందుకు కన్యారాశి వాళ్ళకి బుధుడు కోసం చెప్తున్నానంటే 1st and 10th లార్డ్ కెరీర్లో అభివృద్ధి అనేటువంటిది చూడడం కానీ, 1st లార్డ్ మీ ప్రొఫైల్ బిల్డ్ అవ్వడం కానీ, వ్యాపారస్తులకి మంచి వ్యాపారం జరగడం కానీ, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో లేకపోతే ఆస్ట్రాలజర్స్గా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అయితే మిగతా ప్లానెట్స్ ఏవి కూడా అంతగా అనుకూలంగా లేవండి. దశమంలో గురువు అనేటువంటి ఆయన అనుకూలంగా లేరు, ఇప్పుడే చెప్పుకున్నాము. 6వ స్థానంలో శుక్రుడు అనుకూలంగా లేరు. ఇక్కడ ఏంటంటే కన్యారాశి వాళ్ళకి శుక్రుడు చాలా ఇంపార్టెంట్. 2nd లార్డ్ అయినటువంటి శుక్రుడు బాగాలేనప్పుడు ధనయోగం అనేటువంటిది కాస్త మిస్ అయ్యారు ఈ మాసంలో. బట్ మార్చిలో ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయండి. ఈ మాసంలో కన్యారాశి వాళ్ళకి శుక్రబలం అనేటువంటిది లేకపోవడం వల్ల కాస్త ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ట్రబుల్స్ కానీ ఉంటాయి. 23వ తారీఖు ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారము 6వ స్థానమైన కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత అసలైనటువంటి యోగం అప్పుడు స్టార్ట్ అవుతుందండి. మార్చ్ అంతా కూడా ఒక రాజయోగంలో ఉంటారు మీరు. ఎందుకనంటే మీకు 6వ స్థానంలో రవి ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నారు. 6వ స్థానంలోకి కుజుడు వెళ్తారు, తర్వాత 7వ స్థానంలోకి శుక్రుడు వెళ్తారు, తర్వాత బుధుడు అనుకూలిస్తారు. ఇవన్నీ కూడా ఏకకాలంలో ఎప్పుడు వస్తాయి? మార్చ్ కరెక్ట్గా 1st వీక్ 2nd వీక్ కల్లా వస్తాయి. ఈ ఫిబ్రవరి మాసంలో కొంచెం ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా సర్దుకుంటున్నాయి అన్నమాట. 13వ తారీఖు తర్వాత నుంచి అయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఈ మాసంలో కుజగ్రహ సంచారం 23వ తారీఖు వరకు అనుకూలంగా లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం డిలేస్ కనబడతాయండి. 23 తర్వాత ఖచ్చితంగా అవన్నీ ముందుకు వెళ్తాయి. 7వ స్థానంలో శని అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు. కన్యారాశి వాళ్ళకి శని 7వ స్థానంలో ఉన్నారంటే ఫ్యామిలీకి ఎక్కువగా టైం ఇవ్వాలి. అస్తమానం కెరీర్ కాకుండా ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. మెజారిటీ ఆఫ్ కన్యారాశి విమెన్కి, ఎక్కువగా ఆడవాళ్ళకి మనం చెప్పుకుంటే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. వాళ్ళ డిఫాల్ట్ క్యారెక్టరిస్టిక్స్లో అది చెప్పబడింది.
మ్యారేజెస్ అవ్వడం కానీ, మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, మ్యారేజ్ అయిన తర్వాత ఆర్థిక సమస్యలు ఎక్కువగా చూడడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి. 12వ స్థానంలో కేతు గ్రహ సంచారం, స్పిరిచువాలిటీ బాగుంటుంది. తీర్థయాత్రలు కానీ, దర్శనాలు కానీ, పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అనేటువంటిది కాస్త బెటర్గా ఉంటుంది. బట్ మార్చికి వచ్చేసరికి మాత్రం చాలా బాగుంటుందండి, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఏదైనా పనులు, జాబ్ ట్రయల్స్ కోసం చూస్తున్నా, పెళ్ళి కోసం చూస్తున్నా, ఆర్ లేకపోతే బిజినెస్ కావచ్చు, రావాల్సిన డబ్బులు కావచ్చు, అప్పుల బాధ, ఇలాంటివి ఏవైనా ఉంటే మార్చ్ దాకా ఓపిక పట్టండి. ఆర్ లేకపోతే జూన్ దాకా ఓపిక పట్టండి. జూన్లో అయితే ఇంకా గురుబలం పెరిగిందంటే ఇంకా ఆపేది ఏమీ లేదు, అన్నీ వచ్చేస్తాయి. మార్చిలో కూడా మీకు కొంచెం గ్రహాలు ఇప్పుడు చెప్పిన గ్రహాలన్నీ బాగున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. సో ఈ మాసంలో అయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగు ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది, ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుంది. నెంబర్ 5 అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది. ఆదివారము, బుధవారము చాలా బాగుంటుంది. అయితే కన్యా రాశి వాళ్ళు ఈ మాసంలో ఎస్పెషల్లీ పర్టికులర్గా గురువారం నాడు అండ్ ఆల్సో శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి, చాలా బాగుంటుంది. ఫిబ్రవరి మాసంలో 15వ తారీఖు మహాశివరాత్రి అయింది, ఆ రోజున సద్వినియోగం చేసుకోండి, అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయి. సో ఇక ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క శని యొక్క ప్రభావం కానీ, గ్రహాల యొక్క స్టేటస్ బాగాలేకపోవడం కానీ, ఇలాంటి విషయాల నుంచి బయటికి రావడానికి ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినము రోజున సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, మీ ఇంట్లో ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, అంటే తినడానికి ఉండడానికి లోటు ఉండకుండా, ఏది కూడా ప్రాబ్లం లేకుండా లక్ష్మీ గణపతి హోమము, దృష్టి ప్రభావం కానీ, నరఘోష కానీ, శత్రుపీడ కానీ, ఆర్ లేకపోతే ఏ ప్రాబ్లం, నాగదోషాలు ఏమైనా ఉన్నా వాటి నుంచి బయటికి రావడానికి సుదర్శన హోమము, అఖండమైనటువంటి ధన సంపదలు కురవడానికి కమలాత్మిక హోమము, మీరున్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము, ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే తప్పకుండా డైరెక్ట్గా వచ్చి హోమాల్లోనూ, పూజల్లోనూ, అభిషేకాల్లోనూ పాల్గొని వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకోండి. మీరు విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే పరోక్షంగా వర్చువల్గా కూడా దర్శనం చేసుకుని గోత్రనామాలతో పూజ చేయించుకుని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు, పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొందండి. 2026 అనేటువంటిది మహాశివరాత్రి పర్వదినము తరువాత ఈ పూజలో పాల్గొన్న తర్వాత ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా దాని నుంచి బయటకు వస్తారు. ఆ వివరాలన్నీ కూడా మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.